ట్రాన్స్ ఫ్యాట్ అంటే వర్స్ట్ ఆయిల్స్ అండి. ఇవి ముందు లిక్విడ్ ఉంటాయి, తర్వాత అవి సాలిడిఫై అవుతాయి. సో దాన్ని మనము బటర్ లాగా అనొచ్చు, సాల్టెడ్ బటర్ అంటాము, లేదా క్రీమ్స్ అంటాము. సో ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం. సో ఇవి మంచివి కావు. ఇవి కూడా అఫ్ కోర్స్ ఫాస్ట్ ఫుడ్ లో కూడా వస్తాయి, బట్ వివిధ రకాలుగా అమ్ముతున్నారు అనమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో 48% ఇంక్రీజ్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ ఉండడానికి. సో ఎండోమెట్రియోసిస్ ఉందంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్ కన్సంప్షన్ ఎలా ఉందో మీది కూడా చూసుకోండి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ కన్సంప్షన్ మీరు తగ్గించి omega-3 ఫ్యాటీ యాసిడ్ అనే ఒక సప్లిమెంటేషన్ మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి, అది చేపల్లో ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి అనమాట. అవి నేను మళ్ళీ వీడియోలో ఫ్యూచర్లో చెప్తాను. కానీ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ మీరు ఇంక్లూడ్ చేస్తే అప్పుడు 22% దాకా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రాన్స్ ఫ్యాట్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. అది వర్స్ట్ కైండ్ ఆఫ్ ఆయిల్, బాడీ కోసం అది మంచిది కాదు. వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎండోమెట్రియోసిసే కాదు, హార్ట్ డిజీజెస్ వస్తాయి, వెయిట్ ఎక్కువ అవడం కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల చూడడం జరుగుతుంది.